కలకత్తాలో మహిళా వైద్యురాలు మౌమితా దేవనాథ్పై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యురాలు డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలో మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విధులను బహిష్కరించినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మహిళా ఉద్యోగులపై జరుగుతున్న ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ మాధురి, డాక్టర్ సంధ్య, సిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డ్యూటీలో ఉన్న డాక్టర్ కంటిన్యూస్గా 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది. దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ, అన్ని సంఘాలు కూడా చాలా చింతిస్తున్నాయి. దానికోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి గురి చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలని ఈరోజు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఈరోజు 24 గంటలు, ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలన్నీ నిలిపివేసి జనాలకు అందరికీ జరిగిందంతా తెలియచేయడం కోసం ఈ పోరాటం చేస్తున్నాం. కలకత్తాలో జరిగిన వైద్యాన్ని అరికట్టాలని, వారిపై దాడులు చేసిన వాళ్ళని, బాధ్యుల్ని శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం.